టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. సూపర్ 8 స్టార్టింగ్కి ఇంకా వారం రోజుల కంటే తక్కువ టైం ఉంది. ఒకవైపు టీమిండియా ఇప్పటికే సూపర్ 8 టికెట్ బుక్ చేసుకోక మరోవైపు సూపర్ 8లో రోహిత్ సేన కోసం ఓ శత్రు జట్టు కూడా ఎదురుచూస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్లో టీమిండియాకు అనేక సార్లు గాయాలను మిగిల్చిన ఆస్ట్రేలియా జట్టు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునేది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తర్వాత రెండవ అతిపెద్ద పోరుగా పిలుస్తుంటారు. ఒకసారి కాదు చాలాసార్లు భారత్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియన్ జట్టుతో పోటీ పడింది. దీనికి అతిపెద్ద ఎగ్జాంపుల్ 2023వ సంవత్సరం ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆసీస్ జట్టు టీమిండియా నుంచి 2 ఐసీసీ ట్రోఫీలను లాగేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ నుంచి టైటిల్ను కైవసం చేసుకుంది. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ 8కి భారత జట్టు అర్హత సాధించింది. జూన్ 20న గ్రూప్ సిలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుతో సూపర్ 8లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో టీమిండియా జూన్ 22న రెండో మ్యాచ్ ఆడనుంది. ఇందులో గ్రూప్ డిలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన జట్టుతో పోటీ పడనుంది. ఈ జట్లను ఇంకా నిర్ణయించలేదు. ఇది కాకుండా జూన్ 24న సెయింట్ లూసియాలోని భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పోరు మొదలు కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో పాత స్కోర్లు తేల్చుకునేందుకు భారత జట్టుకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ కీలక పోరులో భారత జట్టు తన నిజమైన శత్రువు ట్రావిస్ హెడ్ పై మాస్టర్ ప్లాన్ వేయాల్సి ఉంటుంది. ఇతను ఆస్ట్రేలియాకు చెందిన డేంజరస్ ప్లేయర్. ట్రావిస్ హెడ్ భారత్ నుంచి 2 ఐసీసీ ట్రోఫీలను లాగేసుకున్నాడు. ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, రెండోది ఓడిఐ వరల్డ్ కప్ 2023 ఫైనల్. ఈ రెండింటిలోనూ ట్రావిస్ హెడ్ సెంచరీ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ 3 మ్యాచ్ల్లో 12, 34, 34 నాట్అవుట్ తో ఫామ్ లోకి వస్తున్నాడు.